హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెయిట్ లాస్ కూడా కాదు. సో దీనివల్ల మనకి హెల్త్ మీద ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది కదా. డెఫినెట్గా ఉంటుందండి. ఒకేసారి తగ్గుతున్నాము అంటే డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అలా కాకుండా మంత్ ఆన్ మంత్ ఒక 2 to 3 kgs అలా పెట్టుకుంటే బెటర్. అంటే ఈ డైట్ ఫాలో అనేది చిన్నపిల్లల్లో కూడా అయితే మంచిదే అంటారా? చిన్నపిల్లలకి సో మరీ వాళ్ళకి ఇప్పటి నుండి కొంచెం చాలా వాళ్ళకి జంక్ ఎక్కువ తింటూ ఉంటారు. అందుకే సో వాళ్ళకి దాన్ని మనం పేరెంట్స్ జనరల్గా చూస్తుంటే కనుక వాళ్ళు కొంచెం ఫుడ్ అనేది ప్రాపర్గా కొంచెం హెల్దీ ఫుడ్ ఇచ్చుకుంటూ జంక్ కూడా అవాయిడ్ చేయాలంటే అవ్వదు. కొంచెం మోడరేట్గా ఇస్తే కనుక ప్రాబ్లం ఉండదు. చాలా వరకు వాళ్ళ పిల్లలు కావాలి జంక్ అంటే దే ఎంకరేజ్ దెమ్. సో అలా ఇస్తూ ఉంటే వాళ్ళు చాక్లెట్స్ అని ఎక్కువగా తింటూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ హెల్దీ ఫుడ్ కూడా ఇస్తే కనుక దానికి బెనిఫిట్ ఉంటుంది. బట్ ఓన్లీ జంక్ పైనే ఉన్నారు అనుకుంటే డిఫరెన్స్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఈవెన్ దో దే కెన్ హ్యావ్ జంక్ తినొచ్చు, ఎవరైనా తినొచ్చు అండి. ఏ డైట్లో ఉన్నా కానీ జంక్ తినొచ్చు. బట్ ఎప్పుడైతే మోడరేట్గా తీసుకుంటామో దాన్ని అది మనకు బాడీకి ఎక్సెస్ తీసుకున్నప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. సో అలా అవ్వకుండా చూసుకుంటే చాలా బెటర్. ఇలాగ అర్థం చేసుకుని డైటీషియన్ అయితే కరెక్ట్గా ఎవరికైనా వచ్చిన పేరెంట్స్ కానీ చిల్డ్రన్ కానీ చాలా నచ్చుతారు. ఎందుకంటే ప్రభా గారు చాలా వరకు చూసాం కదా, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చాలా మంది ఫస్ట్ స్ట్రిక్ట్లీ నో ఫుడ్, అసలు నో బర్గర్, నో పిజ్జా అనే కదా. అంటే మన అడల్ట్స్ కే చాలా వరకు కష్టంగా ఉంటుంది, తినడానికి అవ్వట్లేదు అనిపిస్తుంది. అది చిన్న పిల్లలు ఐస్ క్రీమ్స్ తినకూడదు, నో చాక్లెట్స్ అని అంటే ఇంకా వాళ్ళు ముందు నుంచి వరీ అవుతారు. సో వాళ్ళు కూడా మనం పెట్టే హెల్తీ ఫుడ్ ఉన్నప్పటికీ మీరు అన్నట్టు ఇందాక చీప్ డే లాగా 1 day 2 day అలా ఇవ్వచ్చు అంతే. ఎవ్రీ టైం మళ్ళీ ఎంకరేజ్ చేస్తాము అంటే లేదు. మళ్ళీ పిల్లలు కూడా అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళకి అదే కావాలని స్టబ్బన్గా ఉంటారు. సో అలా కాకుండా హెల్దీ ఇస్తూ మనం కొంచెం ఇవి కూడా ఇస్తూ ఉంటే ఓకే, పర్లేదు. ఎస్, ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా కొంత డైట్ అనేది ఫాలో అవుతుంటారు. పిల్లలు అంటే బోర్న్ అవ్వాల్సిన చిన్న చైల్డ్ ఏమో హెల్తీగా ఉండాలని చెప్పేసి చాలా మంది ఫాలో అవుతారు. అంటే అలాంటి కేసెస్ కూడా మీ దగ్గరికి వస్తుంది? ఎస్, చాలా మంది వస్తుంటారండి. అంటే ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో వాళ్ళు, ఎందుకంటే ఫీటస్ గ్రోత్ కూడా బాగుండాలి వాళ్ళకి కావాల్సిన. ఎందుకంటే ఇంతవరకు అయితే మనకు ఒక్కరే ఉంటారు జనరల్గా. పాప కూడా వస్తుంది అంటే వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ నీడ్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, న్యూట్రియంట్ నీడ్స్. సో వాళ్ళకి తగ్గట్టుగా ఫుడ్ అనేది మేము ఇక్కడ కస్టమైజ్ చేసి విటమిన్ డెఫిషియన్సీస్ ఏదైనా ఉన్నాయో బెడ్ రెస్ట్ చేసుకొని, సో అవన్నీ మేము డెఫినెట్గా క్లియర్గా చూసుకొని తర్వాత డైట్ ప్లాన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి వచ్చిన వెంటనే మీరు వాళ్ళతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి వాళ్ళ కండిషన్ ఏంటి ఎడ్యుకేట్ చేశాక, సో ఫస్ట్ క్లయింట్ రాగానే ఎవరైతే వచ్చారో ఫస్ట్ వాళ్ళది ఇనిషియల్ స్క్రీనింగ్ అనేది ఫస్ట్ చేసుకుంటాం. అందులో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్, ఫుడ్ అలర్జీస్, ఓకే, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, టైప్ ఆఫ్ డైట్, వెదర్ దే ఆర్ వెజిటేరియన్స్ ఆర్ నాన్ వెజిటేరియన్స్ ఆర్ వేగన్స్, ఓకే. సో అలా అవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఏది చిన్న మోడిఫికేషన్స్ కొంచెం చేస్తే వాళ్ళు చేయగలరు అనే దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి రిపోర్ట్స్ కూడా తీసుకొని వస్తారు కాబట్టి ఏదైనా ఎక్కడైనా డయాగ్నోస్టిక్ సెంటర్లో వాళ్ళు చేసుకొని తీసుకొచ్చుకుంటూ ఉంటారు రిపోర్ట్స్. సో అందులో ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే వాటిని కూడా చూసి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అనుకోండి, ఆ డెఫిషియన్సీ వాళ్ళకు ఉంటే ఐరన్ రిచ్ ఫ్రూట్స్ కానీ ఫుడ్స్ కానీ సో డైట్లో మేము ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో మార్నింగ్ ఒక స్నాక్, ఈవినింగ్ ఒక స్నాక్ ఉంటుంది ఆబ్వియస్గా, 11 o'clock అండ్ 4 to 5. ఆ టైంలో ఒక మీల్కి వాళ్ళు జంక్ తిన్నా కానీ ఇంకొక స్నాక్ మీల్కి దే కెన్ రిప్లేస్ ద జంక్ విత్ స్ప్రౌట్స్ కానీ ఇంకేదైనా నట్స్ కానీ, ఓకే, ఇలా డిఫరెంట్ కొంచెం హెల్తీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో అలా చేసుకుంటే కనుక ప్రాబ్లం అనేది ఉంటుంది. సో మీ దగ్గరికి వచ్చిన క్లయింట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మీరు స్టెప్ టు స్టెప్ వాళ్ళతో ఎగ్జామిన్ చేసి అనాలిసిస్ చేసి తర్వాత ప్రొసీడ్ అవుతారా? ఎస్, సో వాళ్ళని జనరల్గా ఒక 1 monthకి అనుకోండి ఫాలో పెట్టుకుంటాం, 1 month వరకు. సో ఎవ్రీడే వాట్సాప్లో టచ్లో ఉంటారు. జనరల్గా వాళ్ళు ఏం తిన్నా కానీ మాకు ఫోటో తీసి పెడతారు. టచ్లో ఉంటాం, ఓన్లీ కన్సల్టేషన్స్ వరకే కాదు. సో వాళ్ళని ఒక 1 month వరకు ఫాలో అప్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది ఏ మీల్ ఎలా ఉండాలి, ఎలా బ్యాలెన్స్డ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1-2 months వాళ్ళు ఫాలో అయ్యారు అంటే తర్వాత ఆబ్వియస్గా వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు అనేది. దాన్ని బట్టి దే కెన్ మేక్ దట్ నెసెసరీ మోడిఫికేషన్స్ అండ్ దే కెన్ ఫాలో. ఓకే, సో మోస్ట్లీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎక్కువ అంటే దేని మీద మీరు ఫోకస్ చేస్తారు? అంటే మీరు తీసుకునే స్టెప్ టు స్టెప్ డైట్లో చాలా మంది క్లయింట్స్ విషయానికి వచ్చేసరికి మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేసి క్లయింట్స్కి అది చెప్పడం జరుగుతుంది? సో ఫస్ట్ వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఫస్ట్ మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, వాళ్ళకి నచ్చనివి మనం డైట్లో పెట్టి తినాలి డెఫినెట్గా మీకు న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉంది అని మనం చెప్పలేము.
ఫస్ట్ వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ తీసుకొని వాళ్ళకి నచ్చేది ఏదో అందులోనే మళ్ళీ వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీస్కి ఏదైతే ప్రాపర్గా ఎగ్జాక్ట్గా సూట్ అవుతాయో ఆ ఫుడ్స్ మాత్రమే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో అలా సో అలా అంటే ఓవరాల్ గా మీరు అంటూ ఒకటి అనాలిసిస్ ప్రిపేర్ చేసుకున్న ఒక చార్ట్ లాగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎస్. సో మీరు ఎన్ని మంత్స్ ఆఫ్ కోర్స్ ఇస్తారు క్లయింట్స్ కి? సో జనరల్గా మా దగ్గర అయితే వెయిట్ లాస్ థెరపీస్ ఉంటాయి, వెయిట్ మేనేజ్మెంట్ థెరపీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అవ్వడం ఈజీ అండి, దాన్ని మెయింటైన్ చేసుకోవడం కూడా చాలామందికి తెలీదు. వెయిట్ లాస్ అయ్యాము కానీ ఇది మెయింటైన్ అవ్వట్లేదు అని అంటారు. సో వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ థెరపీస్ ఉంటాయి, వెయిట్ లాస్ థెరపీస్ ఉంటాయి. సో 3 to 4 months జనరల్గా వి ట్రీట్ పేషెంట్స్ హియర్. ఓకే, ఇక్కడ అదే కాకుండా డయాబెటీస్ రెమిషన్ థెరపీస్ కూడా ఉన్నాయి. సో డయాబెటీస్ గురించి స్పెషల్గా ఇంకో వీడియో చేద్దాము వీలున్నప్పుడు డెఫినెట్గా. సో అంటే ఇవన్నీ మొత్తం మీరు టచ్ చేస్తారు ఈ టాపిక్స్ అన్ని? ఎస్, పేషెంట్స్ తో టచ్ చేయడం. ఎస్ ఎస్. సో చాలా వరకు అంటే మోస్ట్లీ ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే 1 to 2 months అయినా అవ్వచ్చు, లేకపోతే డిపెండ్స్ అపాన్ ది పర్సన్ కండిషన్. ఎగ్జాక్ట్లీ. ఒక జనరల్ క్వశ్చన్, ఫ్యాట్ తీసుకుంటే నిజంగానే ఫ్యాట్ వస్తుందా? యా, ఈ క్వశ్చన్ చాలా మందికి డౌట్ ఉంటుందండి. నిజంగానే ఫ్యాట్ తీసుకుంటేనే మన బాడీలో ఫ్యాట్ అనేది ఎక్సెస్గా ఉంటుందా అని చెప్పి. ఫ్యాటీ ఫుడ్, యా, చాలా మందికి డౌట్ వస్తుంది. యాక్చువల్లీ ఫాల్స్ అండి. ఓకే, 50% వరకు ఫ్యాట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, బట్ 100% వరకు అయితే అది కాదు. ఎందుకు అంటే, సో ఫ్యాట్ అనేది ఎందుకు వస్తుందని నేను చెప్పిన ఇందాక. ఫస్ట్ మనం ఎంటైర్ క్యాలరీస్ మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. ఒక 2000 క్యాలరీస్ అంటే అందులో మనకి కార్బోహైడ్రేట్ నుండి వచ్చే కార్బోహైడ్రేట్ నుండి వచ్చే క్యాలరీస్ ఉంటాయి, ప్రోటీన్ నుండి వచ్చే క్యాలరీస్ ఉంటాయి, ఫ్యాట్ నుండి వచ్చే క్యాలరీస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ క్యాలరీస్ కలిపితే మనకు ఎక్సెస్ ఏమో నార్మల్ ఇంటేక్ అనే ఎక్సెస్ ఉన్నప్పుడు ఆ ఎక్సెస్ క్యాలరీస్ ఫ్యాట్ రూపంలో మన బాడీలో డిపాజిట్ అయిపోయి ఉంటాయి. సో చాలామంది మరి ఫ్యాట్ తీసుకుంటేనే ఎందుకు వస్తాయి అని అంటే, ఫస్ట్ థింగ్ మనకు 1 gram ఆఫ్ ఫ్యాట్ గివ్స్ అస్ 9 kilocalories, వేరేస్ కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్ కానీ తీసుకుంటే ఓన్లీ 4 kilocalories వస్తుంది. సో వీటితో పోలిస్తే 1 gram ఆఫ్ ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే ఫ్యాట్ క్యాలరీస్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి జనరల్గా అలా 50% వరకు ఉంటుంది, కానీ ఎంటైర్ ఫ్యాట్ తీసుకోవడంలోనే కాదు, బికాస్ మనం ఎంటైర్ క్యాలరీస్ అనేది కౌంట్ చేస్తాం. సో ఆ క్యాలరీస్ కన్నా ఎక్కువ అయినప్పుడు ఫ్యాట్ అనేది దానివల్ల రావడం జరుగుతుంది. యాజ్ ఏ డైటీషియన్ గా ఒకసారి మామూలుగా ఇప్పుడు ఫ్యాట్ లో ఏమైనా ప్రాపర్ ఫుడ్ మీరు ఒకసారి మాకు చెప్పండి, ఏ ఫుడ్ అయితే బాగుంటుంది, లైక్ ఓవరాల్ గా మీకున్న దాంట్లో ఏ ఫుడ్ అయితే బాగుంటుంది, ఎలాంటి ఫుడ్ ని వి షుడెంట్ టేక్ ఇన్, సో ఎస్ ఎస్, అవాయిడ్ చేయాలి అలాంటివి? సో మరీ అవాయిడెన్స్ ఏం అక్కర్లేదు. ఫస్ట్ థింగ్ సాల్ట్ తక్కువ చేసుకోవాలి. అది కాకుండా ఎందుకు సాల్ట్ అంటే, చాలా వరకు సాల్ట్ ఎక్సెస్గా తీసుకుంటే ఏమవుతుంది అంటే మన బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, దానివల్ల మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం ఫస్ట్ థింగ్ మనం కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి డెఫినెట్గా. రాక్ సాల్ట్ కానీ పింక్ హిమాలయన్ సాల్ట్ అంటూ ముందు బెనిఫిట్స్ ఉంటాయి, బట్ ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ సాల్ట్. ఓకే, అది చూసుకోవాలి. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఫ్యాట్ లో కూడా మనం ఒక హెల్తీ ఫ్యాట్, అన్హెల్తీ ఫ్యాట్ ఉంటాయని మీరు చెప్పారు ఆల్రెడీ. కాకపోతే యాజ్ ఎ డైటీషియన్ గా మీరు ఏమైనా కొన్ని ఫుడ్ చెప్పండి, వి కెన్ టేక్ ఇట్ అండ్ వి షుడెంట్ టచ్.